स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు హరితాళిక వ్రతం అలాగే స్వర్ణగౌరి వ్రతం కూడా, ఈ రెండు వ్రతాల యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? తిథులకు దేవతలు ఉన్నారు. అందులో తదియ తిథికి గౌరీదేవి ఆధిపత్యం కలిగి ఉంటుంది. వన్నిత్ వస్త్రు హిమాద్రిజ గణపతి చవితికి గణపతి. తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. అది ఎలా? స్కాంద పురాణం అలాగే పద్మ పురాణం, ఈ పురాణాలలో అనేక వ్రతకథలు ఇటువంటివి చెప్పబడి ఉన్నాయి. వాటిల్లో ఒకటి స్వర్ణగౌరీ వ్రతం, హరితాళిక వ్రతం. పార్వతీదేవిని పూజించడమే ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. గణపతిని పూజించడం రేపు అనుకున్నప్పుడు ఒక్కరోజు ముందు గణపతి తల్లి పార్వతీదేవిని పూజించాలి. హరితాళిక వ్రతం అనే ఈ వ్రతాన్ని రాత్రి వేళ ఆచరించవలసి ఉంటుంది. ఉదయమంతా కూడా ఉపవాస వ్రతం పాటించి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాదికాదులు పూర్తి చేసుకొని ఇంటిలో పూజాగృహంలో చక్కగా అలికి పసుపు ముద్ద రూపంలో పార్వతీదేవిని సిద్ధం చేసుకొని అమ్మవారికి ప్రీతికరంగా మొక్కజొన్న పొత్తులను నివేదనగా సమర్పించాలి. ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత ఇదే. అలాగే వెదురు బుట్టలో మొక్కజొన్న పొత్తులను ఉంచి వ్రతాన్ని మన చేత ఆచరింపజేసిన వారికి వాయనంగా ఇవ్వాలి. స్వర్ణగౌరీ వ్రతం అనే వ్రతం పేరిట పార్వతీదేవినే పూజించి ఆ పసుపు ముద్దను శరీరమంతా కూడా అలద్దుకొని ఆ తదుపరి ఆ పసుపు అంటిన చేతులతో గణపతి ప్రతిమ సిద్ధం చెయ్యాలి. తదియ ఈ రోజున స్వర్ణగౌరి అనే వ్రతాన్ని ఆచరిస్తూ పసుపు ముద్దతో గణపతిని కన్న తల్లి ఆ పార్వతీదేవి స్వరూపంగా భావన చేస్తూ సిద్ధం చేసి పూజ చేసిన అనంతరం రేపు వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పసుపు ముద్ద రూపాన్ని మన దేహమంతా కూడా అలుదుకొని ఇల్లాలు స్నానం చేసి అనంతరం ఆ పసుపు చేతులతో వినాయకుడు సిద్ధం చేయాలి. ఇలా చేస్తే ఆ ఇంటిలో స్వర్ణగౌరి, స్వర్ణము అంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవి ఎప్పటికీ కలకాలం స్థిరంగా ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉన్న కారణం చేతనే గణపతి విఘ్నేశ్వరుడు అయ్యాడు. తొండమునే గదంతమును తోరపబజ్జయి వామహస్తమును మెండుగం రోజు గజ్జలను మెల్లెని చూపుల మందహాసమును కొండక గుజ్జురూపమున, ఇవన్నీ కూడా గణపతిలో ఉండేటటువంటి అవకర లక్షణాలు, అందమైనవి కావు. కానీ కోరిన విద్యలకెల్లా ఒజ్జయై ఉండేది పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదరు. పార్వతీతనయుడు అయినందువల్ల ఆ గణపతి సమస్త విద్యలకు అధినాథుడయ్యాడు. అలాంటి గణపతికి నేను నమస్కారం చేస్తున్నాను. ముందు తల్లిని పూజిస్తే కుమారుడికి సంతోషం కలుగుతుంది. అలాగే కుమారుడిని పూజిస్తే తల్లిదండ్రి ఆనందిస్తారు. ఇది కుటుంబ అనుబంధాన్ని చూపించేటటువంటి వ్రత లక్షణం కనుకనే ఈ హరితాళిక వ్రతం కానీ స్వర్ణగౌరి వ్రతం కానీ వినాయక చవితికి ఒకరోజు ముందున పాటించాలి. ఒక్క పార్వతీదేవిని పూజించే అవసరం లేదు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కలిపి పూజించడం సంప్రదాయం. ఇది విశేషం. గురుగారు, అమావాస్య తిథి రోజున ఏ దైవాన్ని ఆరాధన చేయాలి? ఇది పితృదేవతల తిథి కదా, ఈ అమావాస్య రోజున కూడా ఎటువంటి వ్రతాన్ని ఏమన్నా ఆచరిస్తారా? లక్ష్మీదేవిని ధన రూపంలో ఆరాధించేటటువంటి వారు బంగారాన్ని అమావాస్య నాడు పూజాగృహంలో ఉంచి పూజించాలి అంటుంది ఆచారకాండ. ఈ వ్రతం వ్రతరత్నాకరం, వ్రతరత్న మహోదధి ఇటువంటి వాటిలో కనపడదు. కానీ అమావాస్య నాడు బంగారాన్ని ధరించకుండా పూజించాలి.
బంగారం పైన మమకారం తగ్గించుకోవాలి. పూర్వం అమ్మవసి అనే పేరు గల ఒక కన్యక తపస్సు చేసుకుంటూ ఉండగా సోదర సమానులైన సప్తవ రూపాలలో ఉండేటటువంటి పితృదేవతలు ఈ అమావాస్యని దుష్టభావం చేత చూచారు అంటూ ఒక పురాణ కథనం ఉంది. తదుపరి వారు పశ్చాత్తప్తులై ఈ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అని అనగా, అమావాస్య తిథి నాడు శుభకర్మలు చేయరాదు, కానీ పితృదేవతలకే ప్రీతికరంగా తర్పణాదులు చేసి కన్యకామణి పేరుతో ఈ తిథి అమావాస్యగా పిలువబడుతుంది కనుక తండ్రి గతించిన వారు ఈ రోజున ఉపవాస వ్రతం పాటిస్తే వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అనే 3 విధాలుగా సంపదలు లభిస్తాయి అనేటటువంటి వరాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు. అది మొదలుగా 96 పితృ సంబంధితమైనటువంటి రోజులలో కాలామృతం సప్తమ బిందువు ఈ 96 రోజులు ఏవో వివరంగా తెలియజేస్తుంది. వాటిలో ఈ 12 అమావాస్యలు ప్రత్యేకం. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. అమావాస్య నాడు దర్భ సేకరించుకోవాలి. అందులోనూ శ్రావణ బహుళ అమావాస్య లేదా ఆ తదుపరి భాద్రపద మాసంలో ఎప్పుడైనా కూడా దర్భ సేకరించుకున్నట్లయితే ఆ దర్భ ఇంటిలో శుభకరంగా సమస్త కర్మలలో కూడా వినియోగింపబడుతూ ఉంటుంది. దర్భ అనగానే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు అని మాత్రమే కాకుండా వివాహ విషయంలో అమ్మాయికి యోక్త్రము అనే పేరిట నడుముకు దర్భతో తాడు కట్టి ముడివేస్తారు. అలాగే యజ్ఞయాగాది కర్మలలో కూడా దర్భనే వినియోగిస్తారు. ఈ దర్భ 10 విధాలుగా ఉంటుంది అని శాస్త్రం. ఇందులో విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భ అనేవి 2 ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నాయి. అమావాస్య దర్భలను సేకరించడానికే చెప్పబడ్డ తిథి. పితృదేవతల అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది, విశేషమైనటువంటి తిథి. బంగారాన్ని పూజిస్తే ఇంటిలో బంగారం వృద్ధి పొందుతుంది. ఇలా అమావాస్య తిథిని మనం వినియోగించుకోవచ్చు. గురుగారు, ఎవరైనా ఏదైనా మాటను నిక్కచ్చిగా చెప్పేటప్పుడు ఒట్టివేసి చెప్తున్నా అని అనటం మనం వింటూ ఉంటాం. ఇలా ఒట్టివేసి మాట చెప్పడం అనే విధానం ఎలా ఏర్పడింది? పురాణాలలో ఇలాంటి మాటలు ఎక్కడా అనే ప్రశ్న వేసినప్పుడు మనకు రామాయణమే స్ఫురిస్తుంది. అలాగే పలు సందర్భాలలో దేవతా వృత్తాంతాలలో సైతం ప్రతిజ్ఞలు చేసే సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. నేనే కనుక అర్జునుడు ఇల్లాలినే అయితే అంటూ సుభద్ర ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. నేనే కనుక శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలినే అయితే అంటూ సీతాదేవి కూడా ఒక మాట అంటుంది. నేను దాశరథినే అయితే అంటూ రాముడు కూడా ఒక తీవ్రమైన పదజాలం పలుకుతాడు. ఇందులోంచి పుట్టిందే ఒట్టు అనే మాట. నేను అన్న మాట, ఈ మాట తప్పుగా అయితే ఎవరిని నేను తలుచుకొని ఈ మాట అంటున్నానో వారికి కీడు వాటిల్లుగాక అనే అర్థం అందులో ఉంటుంది. నేను ఫలానా వారి అబ్బాయిని కనుక నేను ఈ మాట చెబుతున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇది అడుగుతున్నాను అని చెబితే ఆ చెప్పిన మాటలో ఏదైనా వ్యత్యయం ఉన్నట్లయితే, పొల్లు ఉన్నట్లయితే, తప్పు ఉన్నట్లయితే ఎవరి పేరు స్మరించి ఈ మాట చెబుతున్నారో వారికి ఆపద వాటిల్లుతుంది. పూర్వకాలంలో, పూర్వం ఎందుకండి 5-10 సంవత్సరాల కింది వరకు కూడా బడికి వెళ్ళే పిల్లలు మదర్ ప్రామిస్ అనమంటే అనేవాళ్ళు కారు. తల్లితోడు అంటే వాళ్ళు ఒప్పుకునేదే లేదు. ఏడ్చిపోతారు కానీ తల్లితోడు పెట్టుకోరు. దేవుడి తోడు అంటారు, లేదా నీ తోడు అంటారు. ఇది చాలా సులభమైన మాట. ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా నేను చెప్పే మాట ప్రతి అక్షరం సత్యం, ఇదిగో నీ తోడు అంటే ఇబ్బంది మనకేమీ లేదు, ఆ వ్యక్తికి సంబంధించిందే అవుతుంది. ఇది ప్రమాణం. ఈ ప్రమాణ వాక్యాలకు నేను చెప్పే వాక్యం సత్యం, ప్రమాణం దేవతలు, సకల దేవతల సాక్షిగా, దిక్పాలకుల సాక్షిగా, 33 కోట్ల దేవతల సాక్షిగా ఈ అమ్మాయిని నేను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను.
ఇంతమంది దేవతల సాక్షిగా ఈ డబ్బు నేను నీకు అందజేస్తాను అంటూ సాక్ష్య రూపంలో నేను చెబుతున్నాను. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడితో చెప్పే సందర్భం సాక్ష్యం ఇలా ఏర్పడింది. ఆ సాక్ష్యమే క్రమేణా ఒట్టుగా మారింది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట, చెప్పనమ్మా అనే సినిమా నటుడి మాట కూడా లోకంలో ఒక ఒట్టు వేసిన మాటగా ప్రచారంలోకి వచ్చేసింది. ఇది ఒట్టు సంబంధించిన కథ. తెలుగు వారింట ఒక సామెత కూడా ఉందమ్మాయి, నువ్వు చెప్పినట్టేలే, ఒట్టు తీసి గట్టున పెట్టినట్టేలే అని కూడా అంటూ ఉంటారు. ఒట్టు తీసి గట్టున పెట్టు, ఏం పర్వాలేదు. వేళాకోళమైనా కూడా పొరపాటుగా కూడా తప్పు మాట మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, మౌనంగా ఉంటే పర్వాలేదు, కానీ కోరి కోరి అసత్యం పలకరాదు. అందులోనూ ఎవరినో ప్రమాణంగా తీసుకొని పంచభూతముల సాక్షిగా అంటూ కూడా చెబుతూ ఉంటారు. ఆ సాక్ష్యమే ఒట్టుగా మారింది. అలా పలకకూడదు, ఇది అర్థం. గురుగారు, వాస్తు దోషాలు ఉన్నప్పుడు వినాయకుడిని పూజించడం లేదంటే వినాయకుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించడం, ఇలా చేస్తే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత? వాస్తు వాస్తవమైనది, సత్యమైనది. కేరళ ప్రాంతంలో వాస్తు సంబంధిత దోషాలు తొలగించుకోవడం కోసం ఒంటికన్ను వినాయకుడిని ప్రతిష్ఠించడం, పూజించడం ఒక ఆచారంగా మనం గమనిస్తున్నాం. ఇంటికి వాస్తుపరమైన దోషాలు ఉన్నప్పుడు, అంటే ఇంటికి బయట ప్రాంతాలలో వీధిపోటు ప్రధానమైనది. నైరుతి వీధిపోటు యజమానికి శాపం, వాయవ్యం వీధిపోటు ఇంటిలో సంతానం ఆ ఇంటిలో నివసించరు, ఈశాన్యం వీధిపోటు ఆ ఇంటిలో ఉండే యజమానికి అధికారాన్ని తెచ్చిపెడుతుంది, ఆగ్నేయం వీధిపోటు ఇంటి ఇల్లాలికి అనారోగ్యం కలిగిస్తుంది. ప్రధానంగా ఈ విదిక్కులలో ఉండే వీధిపోట్లను తలుచుకుంటూ 4 విదిక్కులలో ఉండే వీధిపోట్లలో అత్యంత ప్రమాదకరమైన వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు. యజమానికి చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే సమస్య. పశ్చిమ నైరుతి వీధిపోటు కూడా అటువంటిదే. కనుక ఈ పడమర దిక్కున వాస్తుపరమైన దోషం తొలగించుకోవడం కోసం ఒంటికన్ను వినాయకుడు 5 ముఖాలతో ఉండేటటువంటి హేరంబ గణపతిని ప్రతిష్ఠించి పూజించడం వాస్తు దోషాలను నియంత్రించే ఒక పరిష్కార మార్గం అంటుంది శాస్త్రం. విగ్రహం పెట్టేశాం అయిపోయింది అని కాకుండా ప్రతిరోజు పూజించాలి. అదేవిధంగా ఇంటికి ఎదురుగా వృక్షవేధ, కుబ్జ దోషం, ఇంటికంటే వీధి ఎత్తులో ఉంటే ఆ ఇల్లు కాస్త నేలబారుగా దిగువకు ఉంటే అది కుబ్జ దోషం. ఇంటికి ఎదురుగా మహావృక్షాలు ఇంటిని మించి ఎదురుగాటువంటివి ఉంటే అది వృక్షవేధ. ఇటువంటి వేధలు వాస్తుశాస్త్రంలో 82 ఉన్నాయి. ఈ వేధలను తొలగించుకోవడం కోసం కూడా వినాయక ప్రతిమను ఇంటికి ఎదురుగా పూజించాలి. ప్రధాన ద్వారానికి పై భాగంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి అర్చించినట్లయితే ఈ వేధ దోషాలు ఏవి కూడా ఆ ఇంటిని తాకవు. ఇది ప్రమాణం. గురుగారు, ఆచమనం చేసే సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలి? ఆలయంలో అర్చన చేసే సమయంలో కూడా ఆచమనం చేయండి అని చెప్తారు కదా, ఎలా చేయాలి? తిడాచమ్య శుచిర్భూత్వా ధనురాధ అయమాప్నుత. శ్రీరామాయణం 103వ కాండ యుద్ధరంగంలో యుద్ధకాండలో అగస్త్యుడు చెప్పిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసే నిమిత్తమే ఆ రామచంద్రమూర్తి సంకల్పం చేస్తూ త్రిరాచమ్య శుచిర్భూత్వా 3 సార్లు ఆచమనం చేస్తాడు. సముద్రుడు తన మాట వినడం లేదు అనే ఆగ్రహంతో కూడా రామచంద్రమూర్తి ధనుస్సును ఎక్కుపెడుతూ ఆచమన సంకల్పం చేస్తాడు. ఆచమనం చేయడం సంకల్పానికి ప్రారంభ రూపం. ఈ ఆచమనం కూర్చొని చెయ్యాలి. నలదమయంతుల చరిత్రలో ఆ నలచక్రవర్తి ఒకానొక సమయంలో సాయంత్రం వేళ సంధ్యావందనం కోసం సిద్ధమవుతూ త్వరగా ఉన్న తొందరపాటులో నిలుచొని ఆచమనం చేస్తాడు. అది కూడా కాళ్ళు కడుక్కోకుండా పాద ప్రక్షాళన చెయ్యాలి, కూర్చోవాలి,
హస్తం ప్రక్షాళ్య, చేయి కడుక్కోవాలి. ఉద్ధరణితో పాత్రలో ఉండే నీరు పుచ్చుకొని అరచేతిలో వేసుకొని మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో లౌకికాచమనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, శ్రీకృష్ణాయ నమః 24 నామాలు. ఈ 24 నామాల ప్రస్తావన అగ్ని పురాణంలో ఉంది. ఇది లౌకికాచమనము. అలాగే త్రిడాచామేత్ దివిఃపరిముర్జ్య సకృతిపస్పృశ్య యశ్చిరశ్చక్షుషే, ఇది వైదికాచమనము. త్రిడాచామేత్ ఇలా లౌకికాచమనము, వేదాచమనము, సంకల్ప ఆచమనము, స్మృత్యాచమనము, ఉంగరం వేలు బొటన వేలు ఈ రెండు ఇలా కుడి చెవి తమ్మె పట్టుకుంటే కూడా ఆచమనం అవుతుంది. నీరు లభించిన సమయంలో ఆచమనం చేసే సమయంలో కూర్చోవాలి. నిలుచుని ఆచమనం చేస్తే నలచక్రవర్తిని కలిపురుషుడు ఆవహించాడు. కలిపురుషుడి కారణంగా నలచక్రవర్తి జూదం ఆడి అంతా ఓడిపోయి భార్యను తీసుకుని అడవుల పాలై అనేక కష్టాలు పడి తాను ధరించిన వస్త్రాన్ని కూడా పక్షులు ఎత్తుకుపోతే ఇల్లాలి చీరనే సగం చింపి తాను కట్టుకొని దుఃఖంతో ఇల్లాలని విడిచిపెట్టి వెళ్ళిపోయి బాహుకుడిగా మారి రథసారథిగా రూపాంతరం చెంది దమయంతి తిరిగి తండ్రి వద్దకు వచ్చి విదర్భ చేరి మళ్ళీ స్వయంవరం ప్రకటింపగా ఆ బాహుకుడే తిరిగి వచ్చి కలిదోషం తొలగిన అనంతరం ఇల్లాలని స్వీకరించడం. కలి అన్న పదం వినగానే పాపం వస్తుంది, తొలగించుకోవాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ, ఈ శ్లోకాన్ని చెప్పాలి. కీర్తనం కలినాశనం అంటారు. అన్నింటికీ మూలం ఏమిటి? ఆచమనం. దేవతారాధన చేసే సమయంలో కూడా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అని చెబుతారు. ఆవాహయామి ఆసనం, పాదయోపాద్యం, హస్తయో అర్ఘ్యం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారాలలో ఇది 4వ ఉపచారం. ఆచమనం చేయకుండా అన్నం తినకూడదు. అన్నం తిన్న తరువాత చేయి కడుక్కొని మళ్ళీ ఆచమనం చెయ్యాలి. నైష్ఠికులు చేసేటటువంటి సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఆరోగ్య సూత్రం ఉంటుంది. తిన్న పదార్థం విషతుల్యం కాకుండా దైవనామంతో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని తీసుకున్న ఆ 3 సార్ల నీరు తిన్న ఆహారం అమృతమయం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చేయాలి. ఇది ఉద్దేశం. గురుగారు, సగ్రహ చంద్ర దోషం అనే అంశాన్ని జ్యోతిష శాస్త్రంలో తరచూ వింటూ ఉంటాము. ఈ అంశం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈనాటి కాలంలో ముహూర్త నిర్ణయం అనే అంశాన్ని పరిశీలించినప్పుడు ముహూర్తం దేని కొరకు? శుభ ఫలితం పొందే నిమిత్తమై. మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా మహాప్రస్థానం చేస్తూ ఆ కావ్యంలో ఆ ముహూర్తాలాగమిస్తాయి అనే వాక్యాన్ని ప్రయోగిస్తాడు. ముహూర్తం 2 ఘడియల కాలం. ఘడియ 24 నిమిషాలు. ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం. ఈ ముహూర్తంలో మళ్ళీ శుభాంశ, నవాంశ, త్రింశాంశ, లగ్నహోరాద్రేకాణ నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశదంశకానాం 9 విభాగాలుగా లెక్కించి ఏ సుముహూర్త సమయానికి శుభలగ్నముల దృష్టిలు ఉన్నవో ఆ సమయాన్నే ముహూర్తం అని నిర్ణయిస్తుంది జ్యోతిష శాస్త్రం. ముహూర్త నిర్ణయం ఇలా గంటికలను లెక్కబెట్టి చెయ్యాలి అనే ప్రమాణం కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంది. ముహూర్తం అన్నప్పుడు చూచుకున్న వేళ విశేషాలు. ఈ ముహూర్తానికి చక్రంలో 12 గడుల రాశి చక్రంలో శని, చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉన్నా, ఎవరితో కలిసి ఉన్నా దోషి, నష్టం కలిగిస్తాడు. వివాహ ముహూర్తానికి జామిత్ర శుద్ధి, 7వ ఇల్లు ఖాళీగా ఉండాలి అని చూస్తూ ఉంటారు. జామిత్రే చ కరగ్రహే స్థిత ఇనో వైధవ్యమిందృష్టివ సాపత్యం. కాలాంతకాడు చాలా చెబుతాడు. సగ్రహ చంద్ర దోషం అంటే వివాహ ముహూర్త సమయానికి
చంద్రుడు ఇంకేదైనా గ్రహంతో కలిసి ఉంటే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరి జాతకాలు ఎలా ఉన్నా బాగోలేకపోయినా ముహూర్తం బలం చూడాలి అంటారు పెద్దలు. ఆ ముహూర్త సమయంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడా, వారు త్వరగా విడిపోతారు లేదా సంతానం కలగదు. ఒకరు ఈ ఊళ్ళో మరొకరు ఆ ఊళ్ళో ఉండే సమస్య. ఒక దగ్గర ఉన్నారా గంటలో ఒకరి పీక ఒకరు పట్టుకొని నొక్కేంత కోపాలు పెంచుకుంటూ ఉంటారు. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి యుతి పొందినా లగ్న ముహూర్త సమయంలో అది శుభం కాదు. 6, 8, 12 ఈ స్థానాలలో ఉంటే మరింత తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి లగ్న ముహూర్తానికి. ఇది సగ్రహ చంద్ర ముహూర్త దోషం అంటుంది జ్యోతిష శాస్త్రం. అలాగే అమ్మాయి అబ్బాయి వారు జన్మించిన లగ్నాలకు 8, 12, 6 ఈ లగ్నాలు ముహూర్త లగ్నాలు కాకూడదు. అయితే కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడా నిరూపితం అవుతున్నాయి కూడా. కనుక ముహూర్తం చాలా విశేషం. వివాహ ముహూర్త సంహిత వారాహ పటలము అనే పేరిట వరాహ మిహిరాచార్యుల వారు 12 శ్లోకాలతో వివాహ ముహూర్తాన్ని ఎలా నిర్ణయించాలో ఒక ప్రత్యేకమైనటువంటి 12 శ్లోకాల సముదాయాన్నే వివాహ సంహిత వారాహ పటలము అన్న పేరిట అందించి ఉన్నాడు. అందులో ఈ వివరాలన్నీ కూడా సవిస్తరంగా సవివరంగా చెప్పబడి ఉన్నాయి. వివాహ సంహిత వారాహ పటలము ఇది పుస్తకం పేరు. గురుగారు, గణపతి అనుగ్రహం ఉంటే లక్ష్మీ అనుగ్రహం కూడా ఉంటుందంటారు. లక్ష్మీ గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? లక్ష్మీ గణపతి అనగానే అందరికీ ధనం గుర్తుకొస్తుంది. నిజంగా లక్ష్మీ గణపతి ఇరువురు ఇల్లాండ్రతో ఉండేటటువంటి గణపతి స్వరూపం. ఒక్కరు కాదు, 32 విధాలుగా ఉండే గణపతులలో లక్ష్మీ గణపతి, ఊర్ధ్వ గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి ఇలా చెబుతున్నప్పుడు గణపతి ఒక్కరి కారు. గణపతి పక్కన సిద్ధి బుద్ధి అనే పేరిట ఇరువురు ఇల్లాండ్రను కూడా గణేష పురాణం వివరిస్తుంది. 32 విధాలుగా ఉండే గణేష రూపాలలో ఇలా శక్తి సమేతుడైన గణపతి, స్త్రీ స్వరూపాన్ని ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకున్న గణపతి, ఇరువైపులా 2 స్త్రీ స్వరూపాలు శక్తి స్వరూపాలతో కనిపించే గణపతి. ఈ రూపాలు 5 రూపాలలో మనం చూడవచ్చు. శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, మహావిఘ్న గణపతి, ఊర్ధ్వ గణపతి. ఈ 5 గణపతుల రూపాలలో గణపతి శక్తి సమేతుడై దర్శనమిస్తాడు. లక్ష్మీ గణపతి అనగానే లక్ష్మీదేవి గణపతికి ఇల్లాలు అనే భావన మనం చేయకూడదు. శక్తి అన్నప్పుడు, లక్ష్మి అన్నప్పుడు, మహావిఘ్న అన్నప్పుడు పురుషకారమైన కార్యకారణ రూపాలలో ఒకటి అయిన కార్యరూపం గణపతి అయితే కారణ రూపం స్త్రీ శక్తి స్వరూపం. నేను ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు చెయ్యి ఈ పని చేస్తుందా? చెయ్యి పురుషకారం, కానీ చేతి ద్వారా లోన ఉండే ఒక శక్తి ఆ పని చేయగలుగుతుంది. ఆ శక్తి లక్ష్మీ స్వరూపం. కనుక ఆమ్నాయ మందారం అనే గ్రంథం మంత్రశాస్త్రానికి సంబంధించింది. ఆ ఆమ్నాయ మందారంలో లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించి ఉపదేశపూర్వకంగా సాధన చేస్తే అద్భుతమైనటువంటి మంత్రబలంతో సంకల్ప సిద్ధి కలుగుతుంది. లక్ష్మీ గణపతి తంత్రం అనే ఒక తంత్రశాస్త్రం కూడా ఉంది. గణపతికి సంబంధించిన 36 తంత్రశాస్త్రాలలో శారదా తంత్రం, లక్ష్మీ గణపతి తంత్రం, ప్రసన్న హృదయ తంత్రం ఇలాంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. లక్ష్మీ గణపతి తంత్రాన్ని మనం సాధనాపూర్వకంగా ఉపదేశపూర్వకంగా స్వీకరించి జపం చేస్తే కూడా ఐశ్వర్యం ఆరోగ్యం సిద్ధిస్తాయి. లక్ష్మీ గణపతిని ఉపాసన చేసేటటువంటి వారు ఈ విధమైన గణపతిని ఎరుపు రంగులో ఉండే గణపతిని పూజిస్తారు. ఈ 5 విధాలుగా శక్తి గణపతి,
మహావిఘ్న, ఊర్ధ్వ, విఘ్న 5 రూపాయలలో ఉండే గణపతులను శక్తి సమేతుడిగా పూజించాలి. ఇతరములుగా ఉండే హేరంబ, ద్వ్యక్షర, త్రక్షర, వీర ఆ రూపాలన్నీ కూడా ఒక్క గణపతిగానే మనం పూజిస్తాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.